ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्. उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्. मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्. कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्. गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्. रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्. श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्. कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదహాంధ్ర మహాభారతంలో ఆది పర్వము పంచమాశ్వాసం 7వ భాగంలోకి వెళ్తున్నాము. అయితే 6వ భాగంలో ఇక భీమసేనుడు, ఆ తర్వాత దుర్యోధనుడు, వీళ్ళందరూ పుట్టుక తెలుసుకున్నాము. అయితే అర్జునుడు పుట్టుక తెలుసుకున్నాం. అర్జునుడు నకుల సహదేవుల పుట్టుకలు కూడా తెలుసుకుంటాము. అదయ్యాక ఇక కొడుకులతోటి చక్కగా ఆనందంగా ఉన్నాడు అనేసి మనకి పాండురాజు గురించి తెలుస్తుంది. ఇప్పుడు వసంత ఋతువు వచ్చింది అని వసంత ఋతువు వర్ణనం కూడా చదువుకున్నాం. ఇక ఈ రోజు ముందుకెళితే పాండురాజు మరణము 140. ఇట్లు సర్వభూత సమ్మోహనంబున వసంత సమయంబునం పాండురాజు మదన సమ్మోహన మార్గణ బందీకృత మానసుండై మద్ర రాజపుత్రిదైన మనోహరాకృతి యందు మనంబు నిలిపియున్నంత నొక్కనాడు కుంతీదేవి బ్రాహ్మణ భోజనంబు సేయించుచుండి మాద్రీ రక్షణంబు నందే మరియున్నయవసరమునా. తాత్పర్యం: ఈ విధంగా అన్ని ప్రాణులను మోహింపచేసే వసంతకాలంలో పాండురాజు మన్మథుని యొక్క సమ్మోహన బాణానికి లొంగిన మనస్సు కలవాడై మాద్రి యొక్క మనోహర రూపం మీద మనస్సు నిలిపి ఒకరోజు కుంతీదేవి బ్రాహ్మణ భోజనం చేయిస్తూ మాద్రిని కనిపెట్టడం మరిచి ఉన్న సమయంలో ఇక ఈ వసంత ఋతువు ఎలా ఉంది? అన్ని ప్రాణులను మోహింపచేసేటువంటిది ఈ వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో పాండురాజు మన్మథుడి యొక్క బాణాలకి లొంగిపోయిన వాడైపోతాడు. ఇక మాద్రి మనోహర రూపం ఆయన మనస్సు మీద నిలిచిపోతుంది. ఒక రోజు కుంతీదేవి బ్రాహ్మణ భోజనం చేయిస్తూ మాద్రిని కనిపెట్టడం మర్చిపోతుంది. అలాంటి సమయంలో విశేషం: మానవ మనస్తత్వంపై ప్రకృతి ప్రభావం ప్రబలం, విశేషించి వసంత ప్రభావం విపరీతం. మాద్రి వయస్సులో చిన్నది, మహాసౌందర్యవతి. ఆమెకు పాండురాజు వశం కాకుండా వాళ్ళిద్దరికీ ఏకాంతం ఏర్పడకుండా కుంతి కనిపెడుతూనే ఉన్నది. కాని ఆ రోజు బ్రాహ్మణ భోజనంలో నిమగ్నురాలై ఆమె మాద్రి విషయం మరిచింది. ఇక్కడ విశేషంగా చెప్తున్నారు, మనుషుల మనస్తత్వం ఎలాంటిది, దాని మీద ప్రకృతి ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. విశేషంగా ఇక ప్రకృతిలో వసంత ఋతువు ప్రభావం మనుషుల మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక మాద్రి వయసులో చిన్నది, మహా సౌందర్యవతి అట.
ఇక ఆమె పాండురాజు వశం కాకోకుండా వాళ్ళిద్దరికీ ఏకాంతాన్ని కల్పించకుండా కుంతి కనిపెడుతూనే ఉంటుందట. కానీ ఆ రోజు బ్రాహ్మణ భోజనంలో నిమగ్నురాలై ఆమె మాదిరి విషయం మర్చిపోయిందట. 141. చారు సువర్ణ హాసినవ చంపక పుష్భూషయు సింధువార ముక్త రమణీయ యున్వకుల దామవ సంతయునయ్య పూర్వ శృంగార విలాస లీలయ సగం ధనముందటనున్న మాద్రి నంభోరుహ నేత్రజూచి కురుపుంగవుడంగ జరాగమత్తుడై. తాత్పర్యం: అందంలో బంగారాన్ని మించిన కొత్త సంపంగ పువ్వులే ఆభరణాలుగా కలదై, వావిలి పువ్వులనే ముత్యాల చేత మనోహరమైనదై, పొగడదండలు చెవి ఆభరణాలుగా కలదై, అంతకు ముందెన్నడూ లేని శృంగార విలాసంతో తన ముందున్న కమలాల వంటి అందమైన కన్నులు కల మాదిరిని చూచి కురుశ్రేష్ఠుడైన పాండురాజు మన్మథరాగవశుడై. ఇక పాండురాజు మాద్రి యొక్క అందాన్ని చూసి పరవశుడైపోయాడట మన్మథరాగంలో. ఇక ఆమె ఎలా ఉందట అప్పుడు? బంగారాన్ని మించినటువంటి సంపెంగ పువ్వుల రంగులో ఆభరణాలు చేసుకుందట. ఇక వావిలి పూలనే ముత్యాలతోటి దండలు వేస్తుందట. ఇక్కడ పొగడదండలు చెవికి ఆభరణాలుగా పెట్టుకుందట. ఇక ఆమె ఆ రూపంలో ఎంతో శృంగార విలాసంగా కనిపించిందట. విశేషం: సహజంగానే సౌందర్యవతి అయిన మాద్రికి వసంత పుష్పాలంకారాలు అమితమైన శోభను కలిగించాయి. ఆమె రూపం ఆనాడు పాండురాజుకు మత్తెక్కించింది. 142. కిందము శాపముడెందము నందలపక శాప భయము నన్మాద్రిగడున్ వందురి వారింపగ బలిమిందత్ సంభోగ సుఖ సమీహితుడయ్యన్. తాత్పర్యం: పాండురాజు కిందముని శాపాన్ని మరచాడు. ఆ శాపం గుర్తున్నది. ఆ మాద్రి మాత్రము ఎంతో భయంతో దుఃఖంతో తనను వారిస్తున్న బలాత్కారంగా ఆమెతో సంభోగ సుఖాన్ని పొందకారాడు. ఇక పాండురాజు కిందముని శాపం గురించి మర్చిపోయాడు. ఆయన కిందముని శాపం ఇచ్చాడు కదా, ఎప్పుడైతే సంభోగం జరుపుతావో ఆ సంభోగం చేసే సమయంలోతో పాటు నీతో సంభోగం చేసిన స్త్రీ కూడా మరణము ఆసన్నమైతుంది, మరణం వస్తుంది అని చెప్తాడు. అది శాపం గురించి మాద్రికి గుర్తుకొస్తుంది. పాపం ఎంతో భయంతో దుఃఖంతో ఆమె వారిస్తున్న బలాత్కారంగా ఆమెతో సంభోగాన్ని పొందగోరుతాడు పాండురాజు. విశేషం: ప్రకృతి ప్రభావం, మాద్రి సౌందర్యం, మానవ సహజమైన కామతృష్ణ, విశేషించి ఆ కామతృష్ణ తీర్చుకోవడానికి అనుకూలించిన ఆ సమయం పాండురాజు ప్రాణాలు తీశాయి. విధి బలీయం. 143. వచనం: దానం చేసి విగత జీవుండైన పాండురాజు గౌగిలించుకొని మాద్రి అరచుచున్న దాని ఆ కందన ధ్వని విని వెరచి కుంతీదేవి కొడుకులు దాననుంబర తెంచి పతి అడుగుల భయింబడి ఏడ్చుచున్న నెరింగి శతశృంగ నివాసులకు మునులెల్లం ధరలి వచ్చి చూచి శోక విస్మయాకులిత చిత్తులైరంత కుంతీదేవి మాద్రికిట్లని. తాత్పర్యం: దాని వలన ప్రాణాలు కోల్పోయిన ఆ పాండురాజును కౌగిలించుకుని మాద్రి అరుస్తూ ఉన్నది. దాని ఏడుపు సవ్వడి విని భయపడి కొడుకులతో సహా కుంతీదేవి వచ్చి భర్త పాదాల మీద పడి ఏడవసాగింది. ఆ సంగతి తెలుసుకుని శతశృంగంలో నివసిస్తున్న మునులంతా గుమికూడి వచ్చి చూచి దుఃఖంతో ఆశ్చర్యంతో కలత చెందిన మనస్సు కలవారయ్యారు. అప్పుడు కుంతి మాద్రితో ఈ విధంగా అన్నది: ఎప్పుడైతే ఈయన సంభోగానికి ముందుకెళ్తాడో ఆయన ప్రాణం వెళ్ళిపోతుంది. ఆయన ప్రాణాలు కలుపుకోవడంతో పాండురాజును కౌగిలించుకుని మాద్రి అరుస్తూ ఏడుస్తూ ఉంటది. ఆమె ఏడుపు అరుపులు విని భయపడి కొడుకులతో సహా కుంతిదేవి వస్తుంది. ఆమె కూడా భర్తను చూసి భర్త పాదాల మీద పడి గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. ఇది తెలుసుకొని పాపం శతశృంగంలో నివసిస్తున్న మునులందరూ అక్కడికి వస్తారు. వచ్చి చూసి దుఃఖంతో ఆశ్చర్యపడతారు. కలత చెందిన మనస్సులతో నిండిపోతారు వాళ్ళు. అప్పుడు కుంతి మాద్రితో ఇలా అందట: నాకెడ ఇమ్ములెమ్ము కురునాతు మనఃప్రియ ధర్మపత్ని నేనే కథ మెట్టులుండుదు మహీపతి తోడన పోదు పుత్రులం జేకొని వెన్పు నా పసుపు చేయుము నావుడు మాత్రిదద్దయున్ శోకపరీత చిత్తయగుచుం మృతకిట్లని ఎంబ్రియంబునన్. నీవు లేచి నాకు చోటిమ్ము. నేను పాండురాజు మనస్సుకు ప్రియమైన ధర్మపత్నిని. ఆయనను విడిచి ఉండలేను. ఆయనతో వెళ్ళిపోతాను. నీవు కొడుకులను పెంచుమని కుంతి అనగా మాద్రి ఎంతో దుఃఖంతో ఆమె మనస్సుకు ప్రియంగా ఇట్లా పలికింది. చెప్తుంది: నువ్వు లేచి నాకు చోటి, నువ్వు అక్కడి నుంచి లేయి మాద్రి, నేను అక్కడ కూర్చుంటాను నా భర్త దగ్గరికి. ఎందుకంటే పాండురాజు మనస్సుకి ఇష్టమైన భార్యని నేను, ధర్మపత్నిని. ఆయన్ని విడిచి నేను ఉండలేను. ఆయనతో పాటు నేను
సాగమనం చేసుకుని వెళ్ళిపోతాను, నువ్వు కొడుకుని పెంచు అని కుంతి అంటే మాద్రి ఎంతో దుఃఖంతో ఆమె మనస్సుకు ప్రియమయ్యేటట్లు ఇలా పలికిందట. విశేషం, కురునాథు మన ప్రియ ధర్మపత్ని అని మాద్రిని సంబోధించి నేను ఏకతను ఎలా ఉండగలను అని కుంతి అన్నట్లు కూడా గ్రహించవచ్చు. అంటే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ రెండు రకాలుగా కూడా మనం ఆలోచించవచ్చు. అంటే ఇక పాండురాజుకి మనసుకి ఇష్టమైన ప్రియమైన ధర్మపత్ని నువ్వు మాద్రి అని కూడా ఇక్కడ అన్నారు అని కూడా మనం ఆలోచించవచ్చు. అలాగే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను అని కుంతి అన్నట్లు కూడా మనం గ్రహించవచ్చు. ఆ సంబోధనలో కుంతి మాద్రిని ఎత్తి పడవడం ధ్వనిస్తుంది. పాండురాజు మనస్సుకు ప్రియమైన నీ ధర్మపత్నిత్వం ఇదేనా, భర్త ప్రాణం పోవడానికి ప్రాణభూతురాలవయ్యావు అనే నింద అందులో స్ఫురించక మానదు. అట్లా కాక కుంతి తానే గురునాథ మన ప్రియ ధర్మపత్నిని చెప్పుకొని నేను ఏకతను ఒంటరిగా ఎట్లా ఉండగలను అన్నట్లు భావించినా అందులోనూ కొంత ఎత్తిపొడుపు లేకపోలేదు. పాండురాజుకు నేను నీకన్నా తక్కువ ప్రియమైన భార్యను కాను, అయినా మైమరచి నీవలే ఆయనకు ప్రాణాపాయం కలిగింపని ధర్మపత్నిని సుమా, ఆయన ధర్మపత్ని అయిన నేను ఆయన లేకుండా ఎట్లా జీవించగలను అనే పదునైన భావం పరోక్షంగా మాద్రికి ఎత్తుపొడిపోయి. అప్పటి పరిస్థితుల్లో కుంతి ఎంత సానుభూతితో మాద్రిని చూచినా ఆమె మీద కుంతికి ఒకంత కోపం, సపత్నీ భావం లోపల కలగటం సహజమే. తదనుగుణంగా ఆమె మాటలలో కొంత ఎత్తిపొడుపు చేటు చేసుకునడం కూడా సహజమే. అలతి మాటలతో కూడిన వాక్యాలు శోక తీవ్రతను వ్యక్తం చేస్తున్నట్లున్నాయి. మాధుర్య గుణం ఈ పద్యంలో నాటకీయంగా పోషింపబడింది. కుంతి ఆ పద్యంలో ఏం చెప్తుంది, ఇక నేను కూడా పాండురాజుకు తక్కువ ప్రియమైన భార్యని, నేను కూడా ఆయనకు నీలాగే ప్రియమైన భార్యని, అయినా సరే నీలాగా మైమర్చిపోయి ఆయనకి ప్రాణాపాయం కలిగేటట్లు నేను చెయ్యలేదు, అలాంటి భార్యను కాను. కాబట్టి నేను ఆయన ధర్మపత్నిని అయిన నేను ఇక ఆయన లేకుండా ఎలా జీవించగలను అనే పదునైన భావము చక్కగా పరోక్షంగా మాద్రికి ఎత్తుపొడుపులాగా ఆమె కనిపింపచేస్తుంది ఈ పద్యంలో. మాద్రి సహగమనం సేట 145. కురువంశ నిస్తారకుల ధర్మయుక్తి కొడుకుల బడసి ఇక్కురు కుంజరునకు గరము మన ప్రీతిగా వించి పుణ్యగతికి గారణమవై కమలాక్షి, నీ ఉదిరముగా నిష్టంబు దీర్చి తేనిందు ధృతిపతి ఇష్టంబు దీర్పన కానయరిగెదపతి తోడ నన్యలోకంబు నందైన ప్రీతి సేయగాంతుననియు. తాత్పర్యం, కుంతి నీవు కురువంశాన్ని తరింపచేసే కొడుకులను ధర్మ మార్గంలో కొని కానీ ఈ కురుశ్రేష్ఠుడైన పాండురాజుకు మిక్కిలి సంతోషం కలిగించి పుణ్యలోకం పొందడానికి కారణమయ్యావు. శాశ్వతంగా ఆయన కోరిక తీర్చావు. నేను ఈ లోకంలో భర్త కోరిక తీర్చనే లేదు, అందువలన పరలోకంలోనైనా తీర్చడానికి ఆయన వెంట వెళ్తాను. ఇక మాద్రి చెప్తుంది, కుంతి నువ్వు కురువంశాన్ని తరింపచేసే కొడుకులను ధర్మ మార్గంలో పాండురాజు కోరిక మీదకు కన్నావు. అయితే అలా చేసి నువ్వు ఆ పాండురాజుకు పుణ్యలోకాలకు పొందడానికి కారణమయ్యావు నువ్వు. కాబట్టి శాశ్వతంగా ఆయన కోరిక తీర్చావు. నేను ఈ లోకంలో నా భర్త కోరిక తీర్చనే లేదు. నా ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్ ఇన్ ది ఎయిర్, హస్తినాపురం, ఢిల్లీ. శ్రీకృష్ణుడి పూర్వకంలో ఒక్కసారి కృష్ణ ప్రార్థన చేస్తారేమో అని మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. సరే, మళ్ళీ ఇది ఫ్లైట్ మోడ్ లో పెట్టేయాలి కదా, అందుకని కృష్ణ స్థుతి చేస్తావా? నేను ఆకాశంలో కృష్ణుడికి నమస్కరిస్తున్నట్టు ఫీల్ లో మీ అందరూ శ్రీకృష్ణ భగవానికి ఆకాశ మార్గంలో స్వామికి నమస్కరిస్తున్న ఫీల్ లో నేను కృష్ణ స్థుతి చేయగలుగుతావా అని అడుగుతుంది. కృష్ణస్థుతి అంటే నేను కీర్తనే పాడగలను, నాకు కృష్ణుని స్థుతి అదే వస్తుంది. అది ఇందాకే చెప్పేశాను సార్ నేను. అయితే చెప్పేసారు నా కోసం. ఈ ఎయిర్ లో ఆకాశ మార్గంలో స్వామివారిని నమస్కారం చేసుకున్నాను. హస్తినాపుర కృతంగా శ్రీకృష్ణ పరమాత్మకి మనం ద్వాపరయుగంలోకి వెళ్ళిపోయి నమస్కారం చేస్తున్నాం. ఓకే సార్. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం
पुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिः पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। जय गुरुदेव। जय गुरुदेव साहब। జయ గురుదేవ్ గారు. जय गुरुदेव। అందరికీ జయ గురుదేవ్ తండ్రి. మరొకసారి ఇంకోటి ఏదైనా ఇంకొక పరిస్థితి లేకపోతే దాన్ని మరొకసారి రిపీట్ చేస్తావా? సార్ ఒక సంకీర్తన పాడండి, కృష్ణుడి మీద ఏదైనా కీర్తన పాడు. ఓకే సార్. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. అది నా దగ్గర లేదు సార్ ప్రస్తుతానికి, మీకు ఇది పాడతాను. ఏదైనా సరే మీకు నచ్చింది వచ్చింది. కృష్ణ బేగనే బారో కృష్ణ బేగనే బారో ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೊಳ್ಳಲು ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೊಳ್ಳಲು ಪೂಸಿದ ಶ್ರೀಗಂಧ ಮೈಯೊಳಗೆ ಅಂದ ಪೂಸಿದ ಶ್ರೀಗಂಧ ಮೈಯೊಳಗೆ ಅಂದ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕಾಲಲಂದಿಗೆ ಗೆಜ್ಜೆ ನೀಲದ ಭಾವುಲಿ ಕಾಲಲಂದಿಗೆ ಗೆಜ್ಜೆ
నీలదభావుని నీలవర్ణనే నాట్యవాడూత బారో నీలవర్ణనే నాట్యవాడూత బారో కృష్ణ నీ ಬೇಗನೆ ಬಾರೋ ಉಡಿಯಲ್ಲಿ ಉಡುಗೆಚ್ಚೆ ಬೆರಳಲ್ಲಿ ಉಂಗುರ ಉಡಿಯಲ್ಲಿ ಉಡುಗೆಚ್ಚೆ ಬೆರಳಲ್ಲಿ ಉಂಗುರ ಕೊರಳೋಳು ಹಾಕಿಗ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಕೊರಳೋಳು ಹಾಕಿಗ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನೇ ತೋರಿದ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನೇ ತೋರಿದ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ. జై గురుదేవ్. జై గురుదేవ్ సార్. బాగుందమ్మా, చాలా బాగుంది. రెండు అయిపోయాడు ఆయన కదవాడి ఈ పాట విన్నాడు. భారతం భారతం కంటిన్యూ సార్. భారతం కంటిన్యూ చేస్తాను సార్. జై గురుదేవ్. సో తాత్పర్యంలో ఏం చెప్తుంది ఇక్కడ మాద్రి, కుంతి నువ్వు కురువంశాన్ని తరింపజేసే కొడుకుల్ని ధర్మ మార్గంలో ఈ మనసులో అందరూ కూడా ఒకసారి ఓం నమో భగవతి వాసుదేవాయ అని అందరు సభ్యులు ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి. అందరూ మ్యూట్లోనే ఉన్నారు కాబట్టి ఓం నమో భగవతి వాసుదేవాయ కృష్ణాయ గోవిందాయ పరమాత్మని. ఓం నమో భగవతి వాసుదేవాయ కృష్ణాయ గోవిందాయ పరమాత్మని. భగవతి వాసుదేవాయ కృష్ణాయ గోవిందాయ పరమాత్మని. మనసులో అనుకోండి, ఆ కృష్ణుడికి ప్రణామాలు చేసినట్టే ఉంటుంది. అంటే ఇది
ఈ నమ్మకము అన్నది ముఖ్యం కదా. మన ఈ పరిసరాలు, ఈ హస్తినాపురం, ఢిల్లీ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ వైబ్రేషన్స్ ఇవాళకి ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి. ఇగో ఆకాశ మార్గంలోకి వెళ్తున్నారు మీరు. ఆకాశ మార్గంలో స్వామివారికి మీరు మనస్ఫూర్తిగా ఓం నమో భగవద్వాసుదేవాయ కృష్ణాయ ఓం. ఓకే, సార్ ఇంకా నెట్ కలవదలండి, మనం కంటిన్యూ చేస్తున్నాము. మనం బ్రేక్ అవుతుంది సార్ది. కంటిన్యూ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కురుశ్రేష్ఠుడైనటువంటి పాండురాజుకి ఎంతో సంతోషం కలిగించావు నువ్వు కుంతి, కాబట్టి ఆయనకి పుణ్యలోకాలు పొందడానికి నువ్వు కారణమయ్యావు, ఇంత మంచి సంతతినిచ్చి. కాబట్టి ఆయన శాశ్వతమైన ఆయన కోరికను తీర్చావు. ఈ లోకంలో నేను ఆయన కోరిక ఏది తీర్చలేకపోయాను, కాబట్టి పరలోకంలోనైనా నేను ఆయన కోరిక తీర్చడానికి ఆయనతో వెళ్తాను అంటుంది. విశేషం, తరువాజ లక్షణానికి ఆది చూడండి. ఎత్తి పొడుపుగా పలికిన కుంతితో గడుసరిగా మాద్రి మాట్లాడింది. కుంతి ఎత్తి పొడుపున తన మాటలలో ఎంత గోప్యంగా మలచిందో మాద్రి కూడా తన గడుసరితనాన్ని అంత నిపుణంగా గోప్యం చేసి సహజ సంభాషణ వలె పలికింది. ముందటి పద్యంలో మనప్రియ ధర్మపత్నిగా భావిస్తే ఆమె పాండురాజు అనుమతితో మంత్రశక్తి వలన పుణ్యగతి కారకులైన కొడుకులను కని ఆయనకు పుణ్యగతిని మనప్రీతిని కలిగించింది. మాద్రికి మంత్రశక్తి లేదు కాని అందమైన ఆకృతి ఉన్నది. దానిని పాండురాజు కోరాడు, కాని దాని వలన పాండురాజుకు మనప్రీతి కలిగించలేకపోయింది. శాప కారణంగా మనప్రీతిని కలిగించటంలో కుంతి కృతార్థురాలైంది, తాను కాలేకపోయింది అని వాచ్యమైన అర్థం. వ్యంగ్యార్థ ప్రతీతి కూడా కలుగుతున్నది. కుంతి, నీవు పాండురాజు ఇష్టం తీర్చిన దానవు. ఆ ఇష్టపూర్తి వలన ఆ వాచ్యం వెంట ఇహలోక సుఖం కంటే పరలోక సుఖమే కలుగుతుంది. పాండురాజు నన్ను కోరింది ఇహలోక సుఖాన్ని, దాన్ని తీర్చే అవకాశం లేదు ఈ లోకంలో. అందువలన ఆయనతో పాటు నేను కూడా సహగమనం చేసి ఆ కోరిక పరలోకంలోనైనా తీరుస్తాను అన్నది మాద్రి. పతికి మన ప్రియ ధర్మపత్ని అని ఎత్తిపొడుపుగా మాద్రిని సంబోధించిన అర్థాన్ని పురస్కరించుకుని తానే సాగమన యోగ్యత కలిగిన దానినని, అదే పాండురాజుకు మనప్రియ హేతువని చెప్పింది. మాద్రి శోకపరీత చిత్త ప్రవృత్తి వ్యంజకంగా కాంతిగుణంతో కూడిన తరువోజ సార్థకం. అంటే ఈ పద్యం తరువోజ పద్యం అండి. ఇందులో చక్కగా ఆ తరువోజ పద్యానికి తగినటువంటి భావాన్ని పలికించాడు ఇక్కడ మన అన్నయ్య అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఇక పాండురాజుకు బతికుండగా ఆయన కోరిక తీర్చలేక ఆయన మనసుకి ఇష్టం కలిగించలేకపోయింది కాబట్టి శాప కారణంగా ఆయనకి ఇష్టాన్ని కలిగించటంలో కుంతి బతుకున్నప్పుడే కృతార్థురాలైంది. ఆయన కోరిక తీర్చింది బతుకున్నప్పుడే. కాబట్టి ఇప్పుడు పాండురాజు నన్ను కోరింది ఇహలోక సుఖాన్ని, దాన్ని తీర్చే అవకాశం ఇక్కడ లేదు కాబట్టి నేను పరలోకంలో తీరుస్తాను ఆ సుఖం ఆయనతో పాటు సహగమనం చేసి అని చెప్పి చెప్తుంది మాద్రి. 146 వచనం. మరియు మృగశాప భయం బెరింగియునిట్లే మరిన యతి ప్రముక్తురాల నేనిందుండి పుత్రుల రక్షింపనేరా నన్ను వారింపవలదు, కొడుకులనే మరక రక్షించునది అని చెప్పి కుంతీదేవి వీడ్కొని ముని సహస్రంబునకు మృక్కి మద్ర రాజపుత్రి పతి తోడన చితారూఢయ్యగ్నిశిఖల నపగత ప్రాణయ్యే నంత నైరువరయంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవి గొడుకులను రాచి. తాత్పర్యం, మృగశాపం వలన కలిగే భయం తెలిసి కూడా ఈ విధంగా జాగ్రత్త లేని దానినైన నేను ఇక్కడ ఉండి కొడుకులను కాపాడలేను, నన్ను అడ్డుకోవద్దు, జాగ్రత్తతో నీవే కొడుకులను కాపాడము అని కుంతీదేవికి చెప్పి 1000 మంది మహర్షులకు మొక్కి భర్త శవంతో పాటు తాను కూడా చితి ఎక్కి మంటల్లో మాద్రి ప్రాణాలు వదిలింది. తరువాత మహామునులు మాద్రి పాండురాజుల అస్థి సంచయనం చేసి కుంతీదేవిని ఆమె కొడుకులను ఓదార్చి. ఇక చెప్తుంది మాద్రి, మృగశాపంతో ఆ కిందమడి శాపంతో నేను భయం లేకోకుండా అసలు భయం తెలిసి కూడా జాగ్రత్త లేకోకుండా ఉన్నదాన్నయ్యాను. ఇక్కడ ఉండి కూడా నేను కొడుకుల్ని కాపాడుకోలేదు, ఎందుకంటే భర్తనే కాపాడుకోలేదని ఇంకా కొడుకుల్ని ఎలా కాపాడుకోగలను, కాబట్టి నన్ను అడ్డుకోవద్దు, జాగ్రత్తతో నువ్వే కొడుకులను కాపాడు అని చెప్పి కుంతీదేవికి చెప్పేసి అక్కడ ఉన్న 1000 మంది మునులకు ఆమె నమస్కారం చేసి భర్త శవంతో పాటు చితి ఎక్కి సాగమనం చేసి ప్రాణాలు వదిలేస్తుంది మాద్రి. తర్వాత
ఆ మహామునులందరూ పాపము మాద్రి పాండురాజులకు అస్తులకు సంచయనం చేసి ఇక ఆస్తికలను ఆమెకిచ్చి కుంతిదేవిని ఆమె కొడుకుల్ని ఓదారుస్తారు. విశేషం, కిందముడిచ్చిన శాపం ప్రకారం పాండురాజు ఏ సతితో క్రీడింపబడతాడో ఆమె కూడా చనిపోతుంది. ఇది ఇక్కడ నిజమయ్యింది. 147. ధరణీ రాజ్య విభూతియు పరిజనులను బాంధవులను బ్రజ విడిచి తపశ్చరణ తపస్సుల తనకున్ శరణంబని నమ్మి పాండు జనపతి నెమ్మిన్. తాత్పర్యం, పాండురాజు రాజ్య సంపదను, సేవకులను, చుట్టాలను, ప్రజలను వదిలి తపస్సు చేసే ఋషులు మాత్రమే తనకు దిక్కని నమ్మి నిశ్చింతగా. పాండురాజు ఏం చేశాడు? ఆయన తన రాజ సంపదలను, సేవకులని, చుట్టాలని, ప్రజల్ని, బంధువుల్ని అందరినీ వదిలేసి ఋషులే తనకు దిక్కని నమ్మి వచ్చాడు నిశ్చింతగా. 148. కొడుకుల నిందర కిల్లడ ఇరి పరలోకమున కరిగే నడసేయక ఇప్పుడ వీరల గురు వృద్ధుల గడకుంగొని పోవవలయు గజపురమునకున్. తాత్పర్యం, కొడుకులను మనకందరికీ అప్పగించి పాండురాజు స్వర్గానికి వెళ్ళాడు. మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ పాండవులను హస్తినాపురంలో కురువంశంలోని పెద్దల దగ్గరకు తీసుకొని పోవాలి. ఋషులందరూ నిశ్చయం చేసుకుంటారు, కొడుకుని మనకప్పగించాడు, పాండురాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు, కానీ మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడే పాండవులను హస్తినాపురానికి తీసుకెళ్లి కురువంశంలో పెద్దల దగ్గరకు తీసుకెళ్ళాలి అని అంటారు. విశేషం, ఎవరైనా తీర్థయాత్రాదులకు పోతూ తిరిగి వచ్చేంత వరకు ఒకరి వద్ద భద్రంగా ఉంచి మరల తిరిగి ఇచ్చేటట్లు అర్థాన్ని ఉంచడం ఇల్లడి పెట్టడం అంటారు. ఇక్కడ పాండవులు పాండురాజుకు అతని వంశానికి సంబంధించిన ధనం వంటి వారు. పాండురాజు పరలోకగతుడైన వాడు కాబట్టి అతని వంశానికి వారసులైన పుత్రులను ఆ వంశంలోని పెద్దలకు ఒప్పచెప్పటం న్యాయం. ఋషులు ధర్మబుద్ధితో తమకు ఆ కర్తవ్యం ఉన్నదని భావించటం మానవ సంబంధాలలో ఉండదగిన ఒక మహనీయ లక్షణంగా కావ్యోపదేశం. ఇంతకు ముందు ఏమనే వాళ్ళు, ఎవరైనా తీర్థయాత్రలకు పోతూ పక్కింటి వాళ్ళకో తమ దగ్గర ఉన్న వాళ్ళకో తమ ధనాన్ని గాని, విలువైన వస్తువుల్ని గాని, ఆభరణాలని గాని దాచిపెట్టి వెళ్తారు. దాన్ని ఇల్లడ పెట్టడం అనేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ పాండవులు పాండురాజుకు అలా ఎంతో విలువైన వస్తువులు, విలువైనటువంటి వారు కాబట్టి ఇక పాండురాజుకి అతని వంశానికి సంబంధించిన వారికి ఈ వీళ్ళు పాండవులు ధనం వంటి వాళ్ళు కాబట్టి పాండురాజు పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన వంశానికి వారసులైనటువంటి ఆయన కొడుకులను ఆ వంశంలోని పెద్దలకే అప్పగించాలి, అదే న్యాయమని ఋషులు ధర్మబుద్ధితో తమకు కర్తవ్యంతో భావించడం అనేది ఇక మనుషుల యొక్క సంబంధాలలో ఉన్నతమైన మహనీయ లక్షణం. అది మనకిక్కడ కనిపిస్తుంది. 149. మునులు పాండవులను హస్తినాపురమునకు కొనివచ్చి ధృతరాష్ట్రునకు అప్పగించుట. వచనం, అని తమలో విచారించి కుంతీదేవిని కుమారులందోడ్కొని మునులెల్ల హస్తిపురంబునకు వచ్చిరంతా. తాత్పర్యం, అని మునులు తమలో ఆలోచించి కుంతీదేవిని కుమారులను వెంట పెట్టుకుని హస్తినాపురానికి వచ్చారు. అప్పుడు 150. సురలవర ప్రసాదమున జూబెసు పుత్రుల పాండురాజు భాసురముగా కాంచదత్సతుల జూతము రండని పౌరులెల్లా నొండరులకు చెప్పు చుందరల యొండరులంగడ వంగ వచ్చి చూచిరి భుజ విక్రమాధరిత సింహ కిశోరుల బాండవేయులన్. తాత్పర్యం, పాండురాజు దేవతల అనుగ్రహం చేత సుపుత్రులను కన్నాడు. వారిని చూద్దాం రండని హస్తినాపుర ప్రజలందరూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఒకరికంటే ఒకరు ముందు మిగిలి సింహపు పిల్లల కంటే పరాక్రమవంతులైన పాండుకుమారులను చూచారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాండురాజు దేవతల అనుగ్రహంతో పిల్లల్ని కన్నాడట, వెళ్ళి చూసొద్దాం రండి రండి అంటూ హస్తినా ప్రజలందరూ ఒకరినొకరు తోసుకొని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మేము మళ్ళీ చూద్దాం ముందంటే మేము వెళ్ళి ముందు చూడాలనుకుంటూ ఒకరినొకరు తోసుకొని ముందుకెళ్ళి చూశారట. ఎవరిని? సింహపు పిల్లల కంటే పరాక్రమంలో ఉన్న పరాక్రమవంతులైనటువంటి ఆ పాండురాజు కొడుకుల్ని చూశారట. విశేషం, హస్తినాపురానికి దూరమై చాలా కాలంగా అడవులలో పాండురాజు ఉంటున్నా ఆ నగరంలో, రాజ్యంలో, ప్రజలలో అతనికి ఉన్న పలుకుబడి, గౌరవం ఈ పద్యంలో వ్యంగ్యం. ఈ పద్య రచనలో సమాధి అనే శబ్దగుణం సార్థకంగా పోషించబడింది. పాండవులను కూడా చూడాలన్న ఉత్కంఠను క్రమంగా పౌరులు పెంచుకుంటూ వచ్చి చివరకు పాండవులను చూచినట్లు ఈ పద్యరచన చిన్న చిన్న పదాలతో, సమాసాలతో సాగి పాండవులను భుజ విక్రమాధారిత సింహకిషోరులుగా వర్ణించిన దీర్ఘ సమాసంతో మిగటంతో ఆరోహగతిని సూచిస్తూ చూపరుల ఆసక్తిని, అద్భుతాన్ని ధ్వనింపచేస్తున్నది. పాండవేయులను అన్న చివరి విశేషణం తండ్రికి తగిన తనయులు అనే భావం ప్రజలకు కలిగిందని ధ్వనింపచేస్తున్నది. అంటే ఇక్కడ పాండురాజు ఎంతటి వీరుడో శూరుడో అందరికీ తెలుసు. ప్రపంచమంతా జయించుకొని వచ్చి వాళ్ళన్న కాళ్ళ దగ్గర పెట్టాడు. అలాగే వచ్చినటువంటి సంపదనంతా కూడా దాన ధర్మాలు చేసేసాడు ఆయన. కాబట్టి పాండురాజు అంటే అందరికీ చాలా ఇష్టం ఆ రాజ్యంలో.
అలాంటి పాండురాజు పుత్రులు పాండురాజుకు తగ్గట్టుగా ఉన్నారే అని వాళ్ళకి కలిగిందనమాట వాళ్ళని చూడంగానే భావం. 151. వీరలు దైవ శక్తి ప్రభవించిన వారగుటేమి సంధియం వీరమణీయ కాంతినుపమింపగ వేల్పులుగారే ఇట్టి ఆకార విశేష సంపద ప్రకాశిత తేజము పేర్మి చూడ సాధారణ మత్యులేయని ఉదంబున పౌరులు దమ్ము చూడగన్. తాత్పర్యం: వీళ్ళు దైవశక్తి వలన పుట్టిన వాళ్ళవటంలో సందేహం ఏముంది? ఈ మనోహరమైన కాంతిని పోల్చి చూస్తే వీరు దేవతలే. ఈ విధమైన రూప సంపద, తేజస్సు సామాన్య మానవులకు ఉంటాయా అని పౌరులు తమను సంతోషంతో చూడగా, ఇక అక్కడికి వెళ్ళిన పౌరులందరూ చూశారట. ఎలా చూశారట? వీళ్ళు దైవశక్తితో పుట్టినటువంటి వాళ్ళని ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఎంత మనోహరమైన కాంతి కలిగి, అసలు పోలిస్తే వాళ్ళకున్నటువంటి కాంతితో పోలిస్తే వాళ్ళు దేవతలే అన్నట్లు తెలిసిపోతుంది మనకు అన్నట్లు. అయినా ఇలాంటి రూపము, ఆ తర్వాత తేజస్సు మామూలు మనుష్యులకు ఉంటాయా అని ప్రజలందరూ తమలో తాము అనుకుంటూ సంతోషంగా చూస్తున్నారట. విశేషం: పాండవులను చూడాలన్న ప్రజల ఆసక్తిని ముందు పద్యంలో వర్ణించి, వాళ్లను చూచిన తర్వాత ప్రజలు వాళ్లను గుర్చి చేసే ప్రశంసను ఈ పద్యంలో నన్నయ్య వర్ణించాడు. పై పద్యంలో కర్తృపదస్థానీయులు ప్రజలు ఈ పద్యంలోని ప్రజల వాక్యాలలో చూడటానికి వచ్చిన ప్రజలను ఆకట్టుకొని వారిని తమ అభిమానులుగా మార్చుకుంటున్న పాండవుల మహిమ వ్యంగ్యం. పాండురాజు తర్వాత పాండవులే హస్తినకు ప్రభువులన్నది ధ్వని. 152 వచనం. ముని సహస్ర పరివృతులై జననీ సహితంబు పాండరాజకుమారులు రాజమార్గంబు దెరియ వచ్చి రాజమందిర ద్వారా సన్నులగునంత మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ దాత రాష్ట్ర శతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్కొని తెచ్చిన భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యంబికా బాలికలు సత్యవత్యంబికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి రంతందమకు మ్రొక్కిన కుమారులనతి స్నేహంబున నెత్తికొని కుంతిని ప్రియపూర్వకంబున సంభావించి పాండురాజ వియోగ దిక్కుతులై మహాశోకంబునందేలుచున్న విధృతరాశుల గాంధారి సహితంబురాచి యమ్మునులయందొక్క వృద్ధ తపస్విముని సహస్రమాసానుమతంబుననిట్లనియే. ఇంకొకసారి అండి, ఇది సరిగా కాలేదు. ముని సహస్ర పరివృతులై జననీ సహితంబు పాండురాజకుమారులు రాజమార్గంబు దరియ వచ్చి రాజమందిర ద్వారా సన్నులగునంత మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ ధాత రాష్ట్ర శతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్కొని తెచ్చిన భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యంబంబికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి రంతందమకు మ్రొక్కిన కుమారుల నతి స్నేహంబున నెత్తికొని కుంతిని ప్రియపూర్వకంబున సంభావించి పాండురాజ వియోగ దుఃఖితులై మహాశోకంబునందేలుచున్న విదుర ధృతరాష్ట్రుల గాంధారి సహితంబురాచి యమ్మునుల ఎందొక్క వృద్ధ తపస్వి ముని సహస్రానుమతంబుననిట్లనియే. తాత్పర్యం: 1000 మంది మునులు తమను చుట్టి వెంటరాగా తల్లితో కూడి పాండవులు రాజమార్గాన్ని చేరటానికి వచ్చి రాజభవన ద్వారాన్ని సమీపించగానే మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్రుని కొడుకులు 100 మంది ఎదురుగా వచ్చి వారిని తోడుకొని లోపలికి తీసుకువచ్చారు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక ముందుగా ఆ మునులకు నమస్కరించి తమకు మ్రొక్కిన పాండవులను ప్రేమతో ఎత్తుకుని కుంతిని ఎంతో ప్రీతితో గౌరవించారు. పాండురాజు మరణానికి పెద్దగా దుఃఖిస్తున్న విదుర ధృతరాష్ట్రులను, గాంధారిని కూడా ఓదార్చి ఆ మునులలో పెద్దవాడైన ఒక మహాముని మిగతా మునులందరి అనుమతితో ఇట్లా అన్నాడు. ఇక 1000 మంది మునులు చుట్టూ ఉన్నారనమాట. పాండవుల చుట్టూ ఉంటే వాళ్ళు తల్లితో చేరి ఇక రాజమార్గానికి దగ్గరగా వచ్చి రాజభవన వాళ్ళు ఉండేటువంటి రాజభవన ద్వారాన్ని సమీపించగానే అక్కడికి ఆ రాజ్య మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇక ధృతరాష్ట్రుడి 100 మంది పుత్రులు అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళని తీసుకుని లోపలికి వస్తారు. ఇక భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక అందరూ ముందుకొచ్చి ఆ మునులకు నమస్కరించి తమకు మొక్కినటువంటి పాండవులని ప్రేమతో ఎత్తుకుంటారు. కుంతిని ఎంతో ప్రీతితో గౌరవిస్తారు. ఇక పాండురాజు మరణానికి ఎంతో దుఃఖిస్తున్న విదురుణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, భీష్ముణ్ణి ఓదార్చి ఆ మునులలో పెద్దవాడైనటువంటి ఒక మహాముని, వృద్ధ మహాముని మిగతా మునులందరి అనుమతితో ఇలా అన్నాడట. విశేషం:
ఇది ఒక రాజకుటుంబాన్ని రాజకుటుంబ సభ్యులు ఆహ్వానించే తీరును తెలిపే వర్ణన. ప్రజా పరిషత్తులలోనూ సామూహికంగా రాజును దర్శించే సందర్భాలలోనూ అందరూ మాట్లాడకుండా వారి చేత అనుమతింపబడిన ప్రతినిధులే మాట్లాడే సాంఘిక సంప్రదాయం వృద్ధ తపస్వి మాట్లాడటంలో కనబడుతున్నది. 153. భానుని భుండు భాండు జనపాలుండు ఘోర తపంబు చేసి ధర్మానిలవాసవాశ్వినుల దైనవరంబున శక్తి పేర్మితో నీ నరనాథనందనుల నేవుర వంశ వివృద్ధి పొంతే పంచానన సత్వులంబడసె నాశత శృంగ మహానగంబునన్. తాత్పర్యం: సూర్యునితో సమానుడైన పాండురాజు శతశృంగ పర్వతం మీద పెద్ద తపస్సు చేసి యమ, వాయు, దేవేంద్ర, అశ్విని దేవతల యొక్క వరప్రసాదంతో వంశాభివృద్ధి కొరకు సింహాల వలె బలవంతులైన 5 కొడుకులను కన్నాడు. ఇక ఆ వృద్ధ తపస్సు చెప్తున్నాడు సభాముఖంగా అందరితోనూ. సూర్యుడితో సమానుడైనటువంటి ఈ పాండురాజు ఈ శతశృంగ పర్వతం మీద ఎంతో పెద్ద తపస్సు చేసి యమధర్మరాజు, ఇక ధర్మరాజు, వాయువు, దేవేంద్రుడు, అశ్విని దేవతల యొక్క వరప్రసాదంతో వంశాభివృద్ధి కోసము సింహాల్లాంటి బలవంతులైన 5 మంది కొడుకుల్ని కన్నాడు అని చెప్తున్నాడు. విశేషం: ఈ పద్య రచనలో అర్థవ్యక్తి అనే గుణం సార్థకం. వృద్ధ తపస్వి మాట్లాడిన మాటలో వంశవృద్ధి కొరకు పాండురాజు దేవతల వరాలతో పుత్రులను ఏ విధంగా పొందాడో సార్థకంగా వివరించాడు. వస్తు స్వభావాన్ని ఝటతి స్ఫూర్తితో వ్యక్తమయ్యేటట్లు చెప్పటం అర్థవ్యక్తి గుణస్వభావం. పాండురాజు ఘోర తపస్సు చేత సూర్యుని వలె ప్రకాశించాడు. దానికి దేవతలు మెచ్చి వరాలుగా తనయులనిచ్చారు. అరణ్యంలో పెరిగిన పాండవులు సింహసత్వులుగా శ్రేష్ఠులనిపించుకున్నారు. దీనికి శశృంగాలతో కూడుకున్న ఆ పర్వతం మీది వేలాది మునులు సాక్ష్యం అని ప్రత్యక్ష ప్రమాణంగా పాండవులను పరిచయం చేశారు. పాండురాజు ఎంతో ఘోర తపస్సుతో సూర్యుడిలాగా ప్రకాశించిలా ఆ దేవతలను గురించి తపస్సు చేసి వాళ్ళ వరాలతో ఇలాంటి కొడుకుల్ని కన్నాడు. ఆ పుట్టిన పిల్లలు కూడా పాండవులు సింహం పిల్లలతో సమానంగా శ్రేష్ఠులు అనిపించుకున్నారయ్యా. కాబట్టి దీనికి సాక్ష్యము ఈ పర్వతం మీద ఉన్నటువంటి వేలాది మునులే అని చెప్పి చెప్తాడు ఆ వృద్ధ తపస్వి. 154. త్రిదశాధినాథ సదృశుడు త్రిదశాలయమునకు మాద్రిదేవియుదానున్ ముదమనర నరిగ నేటికి 17 నాడు దురిత బంధచ్యుతుడై. తాత్పర్యం: దేవేంద్రుడితో సమానుడైన పాండురాజు మాద్రితో పాపబంధాల నుండి విముక్తుడై 17 రోజుల క్రితం స్వర్గానికి వెళ్ళాడు. ఇంకా ఆయన చెప్తున్నాడు, దేవేంద్రుడితో సమానుడైనటువంటి పాండురాజు మాద్రితో పాపబంధాల నుండి విముక్తి పొంది 17 రోజుల క్రితమే స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పారనమాట ఆయన వృద్ధ తపస్వి. విశేషం: మాద్రి పాండురాజులు వర్ణించారు అని వ్యాజ్యంగా చెప్పకుండా స్వర్గస్థులైనారని పౌరుషం లేనట్లుగా ముని చెప్పటంలో సౌకుమార్యం అనే శబ్దగుణం పోషింపబడింది. ఉత్తమ సంతానం వల్ల పాండురాజుకు ఉత్తమ గతి అంటే స్వర్గలోక ప్రాప్తి లభించిందని వ్యంగ్యం. భూలోకంలో ఇంద్రుని వలె బతికిన పాండురాజు స్వర్గానికి వెళ్లేటప్పుడు శచీ సమేతంగా ఇంద్రుడు వెళ్ళినట్లుగా మాంద్రీ సహితంగా వెళ్ళాడని, సతీ సమేతుడై స్వర్గాగమనం చేసిన పాండురాజు పాపబంధాలన్నీ తెగిపోవటం వలన శాశ్వత స్వర్గలోక వ్యాప్తిని పొందాడని వస్తుధ్వని. 155. కమనీయ లీలనొక్కట నమరపురంబునకు జనిన ఇరువురయంగములివి పితృమేధ విధి క్రమమున రంగ సంస్కరింపగడుగడు వీనిన్. తాత్పర్యం: ఆ విధంగా ఒకటిగా స్వర్గానికి వెళ్లిన ఆ ఇద్దరి అస్తులివి. ఉత్తర క్రియలు శాస్త్రోక్తంగా జరిపి వీటిని సంస్కరించటానికి ప్రయత్నించండి. ఇంకా మేము ఇలా వీళ్ళిద్దరూ ఒక్కరుగా అయ్యి స్వర్గానికి వెళ్లారు, వాళ్ళిద్దరి అస్థికలివి కాబట్టి మేము ఉత్తర క్రియలని శాస్త్రోక్తంగా వీటికి ఇంకా ఏ క్రియలు చేయాలో ఆ కర్మలు చేసి శాస్త్రోక్తంగా వీటిని సంస్కరించండి అని చెప్తున్నాడు వృద్ధ తపస్వి. 156. ఈ దేవియును బతితోడన పోవ సమకట్టినం పుత్ర రక్షణార్థంబు మునిగణ ప్రార్థితయ్యై ఎట్టకే నియుధృత ప్రాణయ్యే నిక్కుమారులు కురుకుల విస్తారకులు దేవమూర్తులు యుధిష్ఠిర భీమార్జున కలసదేవులనంగా దేవాధిష్ఠిత నామంబులు దాల్చి బ్రహ్మర్షి ప్రణీతోపనయనులై శృతాధ్యయన సంపన్నులగుచు వెరుగుచున్నవారు వీరలంజే కొనికురు వృద్ధులు ధర్మ బుద్ధి రక్షించునది అని చెప్పి సిద్ధచారణ గణంబులతో నమ్మహాములంతర్ధానంబు చేసిరంతా వ్యాస భీష్మ ధృతరాష్ట్రుల యనుమతంబున.
తాత్పర్యం. ఈ కుంతీదేవి కూడా భర్తతో సహగమనం చేయటానికి పూనుకున్నది. అయితే ఋషులు ప్రార్థించటం చేత కొడుకులను రక్షించటానికి ఈమె బ్రతికి ఉన్నది. ఈ కొడుకులు కురువంశాన్ని వృద్ధి చేస్తారు. దేవతా స్వరూపులు. యుధిష్ఠిర, భీమార్జున, నకల సహదేవులని దేవతల ప్రభావం కల పేరు ధరించి బ్రహ్మర్షులు ఉపనయనం చేయగా చక్కగా వేద్యాధ్యయనం చేస్తూ పెరుగుతున్నారు. కురువంశంలో పెద్దలైన మీరు వీళ్లను చేరదీసి ధర్మబుద్ధితో రక్షించండి అని చెప్పి ఆ మహామునులు సిద్ధచారణలతో సహా అంతర్ధానమయ్యారు. తర్వాత వ్యాస భీష్మ ధృతరాష్ట్రుల అనుమతితో. ఇక ఆ వృద్ధ తపస్సు చెప్పాడు ఏంటి? ఈ కుంతీదేవి కూడా భర్తతో సహగమనం చేయడానికి పూనుకొందయ్యా. అయితే మా ఋషులందరూ ప్రార్థించటం చేత ఆమె కొడుకుల కోసమనే బతికి ఉంది. ఈ కొడుకులు కురువంశాన్ని వృద్ధి చేస్తారు. వీళ్ళు దేవతా స్వరూపులు. ఈ యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు వీళ్ళు దేవతల ప్రభావం కల పేర్లే ధరించారు. ఇక బ్రహ్మర్షులందరూ ఉపనయనం చేశారు. వాళ్ళ దగ్గర చక్కగా వేదాధ్యయనం చేసి పెరుగుతున్నారు. కాబట్టి కురువంశంలో పెద్దలైనటువంటి మీరు వీళ్ళందరినీ దగ్గరకు తీసి ధర్మబుద్ధితో రక్షించండి వీళ్ళని అని వ్యాసుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుల అనుమతితో ఆ మహామునులందరూ సిద్ధచారణలతో సహా అంతర్ధానం అవుతారు. విశేషం, శతశృంగ పర్వతంలో జరిగిన వృత్తాంతాన్నంతా వృద్ధముని చేత సంగ్రహంగా చెప్పించి హస్తినాపురకు సంబంధాన్ని పునరుద్ధరించాడు నన్నయ్య. భర్తతో పాటు సహగమనం చేస్తానని మాద్రి చెప్పిన మాటలే పూర్వకథలో ఉన్నాయి. ఆ తర్వాత కుంతి తాను కూడా సహగమనానికి సిద్ధమైనట్లు మాద్రియే కాక మునిగణాలు ఆమెకి ఎంతో నచ్చచెప్పి పుత్రరక్షణార్థం బ్రతుకుమని బోధించారనే వివరణం ఇక్కడ చెప్పాడు నన్నయ్య. సమయ సందర్భాలెరిగి కథార్థాలను ఉత్కంఠావహంగా కూర్చటం ప్రసన్న కథా కలితార్థ యుక్తి లక్షణం. ఈ రోజుకి ఇంతటితో మహాభారతం స్వస్తి. నారాయణం తీసుకోండి. ఎవరు చదువుతున్నారు ఈరోజు నారాయణీయం? 57వ దశకం. ఎవరు లేరా? చదివేస్తానండి. చదివేయండి. ఎవరు రావట్లేదు ఏంటో ముందు. రామకథ స్వాపి దినే కామద భగవన్ గతో భవాన్ విపినం సోను బిరపి గోపానాం వేణు బిరపి సంవృతోల సద్వేష. బాగా చదివారు వెంకటలక్ష్మి గారు. ఇది 57వ దశకం, ప్రలంభాసుర వధ. ఈ దశకంలో ప్రభు భక్తుల కోరికలన్నిటినీ తీర్చు భగవంతుడా, ఒకనాడు నీవు చక్కగా అలంకరించుకుని బలరామునితో గోపబాలులతో కలిసి ఆవులను మేపుటకై అడవికి వెళ్ళితివి. ఇక్కడ నానబట్ట తిరువారు చెప్తున్నారు, కాళీయమర్దనం అయిపోయింది, ఇక భక్తుల కోరికలన్నీ తీర్చడానికి స్వామి ఒకరోజు నువ్వు చక్కగా అలంకరించేసుకొని ఉన్నావు బలరాముడితో సహా. ఇక అందరు గోపాల బాలులతో కలిసి ఆవులను మేపడానికి అడవికి వెళ్ళావు తండ్రి. 2 సందర్శయన్ బలాయ స్వైరం బృందావన శ్రియం విమలాం కాండీరైః సహ బాలైః భాండీరకమాగమో వటం క్రీడన్. భాండీరకమాగతో వటం క్రీడన్. స్వామి, నీ అన్నయ్య బలరామునకు బృందావనం యొక్క శోభను దర్శింపచేయుచుంటివి. అట్లే కర్రలు పట్టుకొని ఉన్న తోడి బాలులతో ఆడుచు భాండీరకమును మర్రి చెట్టు దగ్గరకు చేరుకుంటివి. నారాయణ భట్ట తిరువారు చెప్తున్నారు, స్వామి నీ అన్నయ్యన బలరాముడికి ఈ బృందావనంలో ఉన్న వింతలు విశేషాలు అన్ని శోభలు అన్ని చూపిస్తున్నాం. అలాగే కర్రలు పట్టుకొనున్న తన తోటి బాలులతో ఆడుతూ ఉన్నావు. అలా ఆడుతుంటూ నీ తోటి బాలులతో ఆడుకుంటూ భాండీరకము అనే మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నావు తండ్రి అని చెప్తున్నాడు. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జయ గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.